మీ పేరన్నా? నా పేరు మిరియాల వెంకటేశం. ఏం చేస్తుంటారు? మేము ఉద్యోగం దొరకక మేము సొంతంగా వ్యాపారం నిర్వహిస్తున్నాం. గ్రాడ్యుయేట్. మేము గ్రాడ్యుయేట్. ఇక్కడ నల్గొండనా లేకపోతే లోకల్, మన నల్గొండ లోకల్. మన నేటివ్ మున్గోడు ఉండే కానీ మేము స్టడీ పర్పస్ లా ఇక్కడ ఎన్జీ కాలేజీల జూనియర్ కాలేజీల విద్యాభ్యాసం చేసి నల్గొండలో నేను కూడా డిఎస్సి 1998 లా డిఎస్సి కొరకు ప్రిపేర్ అయింది. మన నల్గొండ జిల్లా ఉప ఎన్నిక అవుతుంది ఇప్పుడు, ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉప ఎన్నిక. మీ అంచనాలో మరి ఇప్పుడు నిలబడిన క్యాండిడేట్స్ ముగ్గురులో బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి గారు, ఈ ముగ్గురు అభ్యర్థుల కంటే ఎవరు బెస్ట్ అనుకుంటున్నారు ముగ్గురులో? ముగ్గురు ఇట్లా ఇప్పుడున్న అభ్యర్థులలో ప్రేమేందర్ రెడ్డి గారు ఇప్పుడున్న పరిస్థితికి పట్టభద్రులకు వారి అవసరం తప్పనిసరిగా ఉంది. ఎందుకు ప్రేమేందర్ రెడ్డి గారు, ఎందుకు మల్లన్న కాదు, రాకేష్ రెడ్డి కాదు అనుకుంటున్నారు? ఈ రోజు వాస్తవంగా ఈ తెలంగాణ రాష్ట్రం నిధులు నియామకాలతోటి ఉద్యమించి తెలంగాణ సాధించుకున్నాం. మరి ఆనాడు తెలంగాణ వచ్చిన తర్వాత ఇదే తీర్మాన్ మల్లన్న నిరుద్యోగుల పక్షాన, పట్టభద్రుల పక్షాన నిరంతరం పోరాటం చేసిండు. మరి మనం తెచ్చుకున్న తెలంగాణలో మరి విద్యార్థుల అమరత్వంతో సిద్ధించిన తెలంగాణలో మరి నియామకాలు జరుగుతలేవు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తలేవని ఆనాడు తీర్మాన్ మల్లన్నకు మరి ఆయన అందరి పక్షాన ఒక గొంతుకై మన అక్కడ ఉన్న ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం మీద యుద్ధం చేసిండు. మరి ఆయనకు అన్ని ఉద్యమాలకు, అన్ని కార్యక్రమాలకు, అన్ని విషయాలల్లా పట్టభద్రులు వెనక ఉండి ఆయనకు ఒక శక్తిగా తయారు చేసి ఆయనను కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంలో పోటీలో కూడా సంపూర్ణంగా ఆయనకు మద్దతు చేసిరు. ఆయన కొరకు ఊరూరు వాడ తిరిగి ప్రతి ఓటర్లు కలిసిరు. తీర్మానాలు మళ్ళీ గెలిచేంత వరకు కూడా వాళ్ళు విశ్రమించకుండా పనిచేసిరు ఆ రోజు. మరి ఆ రోజు ఆ ప్రభుత్వం మీద ఏదైతే తన గొంతుకను విలిపించిన తీర్మానం వలన ఇవాళ మూగబోయిందని నేను అంటున్నా. ఇలా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మరి ఇలా 10 సంవత్సరాల తర్వాత కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందనే ప్రజలు ఆయనని ప్రభుత్వం నుంచి పక్కన పెట్టిరు. ముఖ్యంగా తెలంగాణలో ఎక్కువ అన్యాయం జరిగింది ఎవరికంటే కొత్త రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయని ఎవరైతే తెగించి తన తమ్ముళ్లకు, మా అక్కలకు, మా చెల్లెలకు ఉద్యోగాలు వస్తాయని అమరులై మరి తెలంగాణ తెచ్చిపెట్టిన తెలంగాణలో నిరుద్యోగులు దగాపడ్డరు, మోసపోయారు. మరి అటువంటి సందర్భంలో మరి తీర్మానం వలన ఇవాళ కాంగ్రెస్ పక్షాన పోటీ చేస్తారు. కానీ ఇక్కడ ఉన్న పట్టభద్రులకైనా నిరుద్యోగులకైనా విశ్వాసం లోపించింది. ఎందుకు లోపించిందంటే ఇవాళ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా వారు చేసిన మరి ఏదైతే నిర్వాహకం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని పూర్తిగా విఫలం చెందించిర్రు. అది లంచాలమయం అయిపోయింది. కనీసం ఉద్యోగాలు ఎవరికైనా నిజాయితీగా ఉద్యోగాలు లభించినాయంటే ఎవరికి ఉద్యోగాలు లభించలే. పేపర్ లీకులు, అసలుకు అది పూర్తిగా దాని మీద విశ్వాసం కోల్పోయి ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం తెలంగాణలో ఉన్నది. అటువంటి సందర్భం ఉన్నప్పుడు మరి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఒక జాబ్ క్యాలెండర్ ప్రకటించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ట్రాన్స్పరెన్సీగా, నిజాయితీగా ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు నింపే అవకాశం ఉందా అంటే ఆ వాతావరణం ఇలా కనిపించడం లేదు. 2,50,000 ఉద్యోగాలు ఉన్నాయి. మేము పూర్తిగా ఉద్యోగాలు మరి ఇస్తామని రేవంత్ రెడ్డి మరి ఏదైతే చెప్పిండో ఆ దిశగా ఏమైనా కార్యాచరణ చేసిందా అంటే ఒక్క అడుగు కూడా పడలేదు. ఏ జాబ్ క్యాలెండర్ పెట్టలేదు. కానీ ఇప్పుడు వాళ్ళ ఫాంప్లెట్ లో కూడా 2,000 ఉద్యోగాలు మేము మెగా డిఎస్సి వేసామని చెప్తున్నారు. లేదండి, గత ప్రభుత్వం ఎన్నికల ముందు అడావుడిగా ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అడావుడిగా ఏవైతే నియామకాల ప్రకటనలు ఉన్నాయో, ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి కొద్దిగా వాళ్ళు ప్రకటించిన ఉద్యోగాలు కొన్ని ఎగ్జామ్ అయినాయి, నియామకాలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. కానీ గత ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇప్పుడు పక్కడిబందీగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి స్పష్టమైన జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసి ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని గుర్తించి వారికి వెనువెంటనే ఉద్యోగాలకు ఒక కార్యాచరణ రూపొందిస్తాం, పర్ఫెక్ట్ గా చేస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు. ఇప్పటికీ వాళ్ళ ప్రభుత్వం వచ్చి కూడా 6 నెలలు క్రాస్ అయిపోయింది. మరి ఇది వాస్తవంగా ఇది పరీక్ష, ఇది కరెక్ట్ అవకాశం వచ్చింది పట్టభద్రులకు. ఎన్నిక రావడం ఇది ఒక అవకాశంగా మరి పట్టభద్రులు ఆలోచిస్తుండని నేను విశ్వాసం వ్యక్తం చేస్తున్నా. ఇంకోటి, ఇప్పుడు ఒకవేళ ప్రేమేందర్ రెడ్డి గారు గెలిస్తే అభివృద్ధి చేస్తారన్న నమ్మకం ఉందా? అసలు మీ అంచనా ప్రకారం ఎలాంటి అభివృద్ధి చేస్తే బాగుంటది అనుకున్నారు ఆయన ఎమ్మెల్సీ? నేను అనుకుంటున్నా ఏంటంటే ఎవరైనా ఏ వ్యక్తి అయినా కూడా ఏ పర్పస్ లా మనం శాసన మండలికి వెళ్తున్నాం. నాకు తెలిసి పట్టభద్రులు, నేను ఒక పట్టభద్రులుగా చెప్తున్నా, గత 20 సంవత్సరాల నుంచి ఈ తెలంగాణ శాసన మండలిలో కానీ గతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో గాని పట్టభద్రుల పక్షాన ఎన్నికైన ఎమ్మెల్సీలు ఎవరైనా పట్టభద్రుల పక్షాన పోరాటం చేసిన సందర్భాలు లేవు. ప్రభుత్వాన్ని నిలదీసిన సందర్భాలు లేవు. ఈ రాష్ట్రంలో ఏర్పడుతున్న ఖాళీల సంఖ్యను పట్టభద్రులకు తెలియజేసిన సందర్భాలు లేవు. ఉద్యమించిన సందర్భాలు లేవు. శాసన మండలిలో నిలదీసిన సందర్భాలు లేవు. దానికి కారణం ఒక సిద్ధాంతం తోటి, ఒక పకడ్బందీ
కమిట్మెంట్ తోటి పట్టభద్రులకు న్యాయం చేయాలనే ఒక నిబద్ధత గల నాయకులు ఈ శాసన మండలికి పోకపోవడం వల్ల ఈ స్థితి దాపురించింది. ఇప్పుడు నేను అనుకుంటున్న ఈ ప్రేమేందర్ రెడ్డి అనే వ్యక్తి ఒక సిద్ధాంతానికి కట్టుబడ్డ వ్యక్తి, ఒక పోరాటానికి కట్టుబడ్డ వ్యక్తి. ఆయన జీవితం మొత్తం ఒక సిద్ధాంతానికి కట్టుబడి భారతీయ జనతా పార్టీకి తన జీవితాన్ని ఒక బ్రహ్మచారిగా తన పూర్తి జీవితాన్ని ఒక ఆర్గనైజేషన్ కు డెడికేట్ చేసిన వ్యక్తి కాబట్టి పట్టభద్రుల పక్షాన వారు రాజీపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ వెనక పెద్ద పార్టీ ఉంది, నేషనల్ పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ ఉంది. ఇవాళ నిజంగా అవకాశం వచ్చింది, పట్టభద్రుల అవకాశాన్ని వినియోగించుకోవాలి. ప్రేమేందర్ రెడ్డి గారికి వారి యొక్క మొదటి ప్రాధాన్యత ఓటుతోటే వారిని గెలిపిస్తే ఈ నిరుద్యోగుల పక్షాన పట్టభద్రుల పక్షాన సమర శంఖం పూరిస్తాడని మాకు విశ్వాసం ఉంది.